మారీ సెల్వరాజ్ బైసన్ బలానికి సూచికగా అనుకోవాలా లేకపోతే ఒక తిరుగుబాటుకు సంకేతంగా అనుకోవాలా? మిస్టిక్ రియలిజం అనేది ఒక ఫార్ములా ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు. దళిత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పూజించేటువంటి దేవతలకు సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ ని ఎక్కడో చోట కథలోకి తీసుకురావటం అనేది చాలా కాలంగా కాన్షియస్ గా చేస్తున్నారు. సెల్వరాజ్ వాడినటువంటి ప్రక్రియ ప్రస్తుత సమాజ పరిస్థితికి అద్దం పడుతుంది. ఈయన బైసన్ ని కూడా ఆయన అవతల టీంలో ఉన్నప్పటికీ కూడా అప్రిషియేట్ చేసి ఈయన దగ్గర తెచ్చుకుంటారు. దాన్ని ఎలా చూడొచ్చు? ప్రతి మనిషికి ఒక రేట్ ఉంటుంది. ఆ రేటుకి వాడిని కొనేసి దొడ్లో కట్టేయటమే. సనాతన ధర్మము అంటే కుల వ్యవస్థ. ఈ సనాతన ధర్మాన్ని కృష్ణుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పాడు. ఆయన స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు. ఆయన సనాతన ధర్మానికి రాజ్యాంగం రామాయణం. కబడ్డీ ఆడి గెలిచిన తర్వాత ఆధిపత్య కులంకి చెందిన లీడర్ ఒక ఆయన వచ్చి 300 పరోటాలు ఎన్ని నాటుకోళ్ళు తినండి అని ఒకటి ఇచ్చేసి వెళ్తాడు. అంటే ఎట్లా మనము చూస్తాం సార్ దీన్ని? ఒక దిగువ కులం వాడు గనక మనుషులంతా ఒక్కటే అంటే పై కులం వాళ్ళ తాట తీయబోతున్నాడు అని అర్థం. అదే ఒక అగ్ర కులాలకు చెందినవాడు మనుషులంతా ఒకటే అంటే కింది కులాల వాళ్ళని దోపిడీ చేయబోతున్నాడు అని అర్థం. అది అందరినీ కలుపుకునే మెథడ్ కాదంటారా? అట్లా ఇస్తే ఒకవేళ స్పెసిఫిక్ గా ఒక కులం తాలూకా కష్టం చెప్తున్నాడు ఆయన. వర్గం గురించి మాట్లాడాలి మనం, కులం గురించి మాట్లాడకూడదు అని ఒక వ్యాకరణం రాసి స్థాపించారు తెలుగు సినిమా మీద. ఇది కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి జరిగినటువంటి ఒక దారుణం. టాలీవుడ్లో తమ ఉనికిని చాటుకోవడం కోసం చాలా మంది దళిత యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళెవరికి ప్రాపర్ అవకాశాలు దొరకట్లేదు. దొరక్కపోవడానికి కారణం అక్కడ కులం ఉండటం వలన. మరి తమిళ సినిమాలో వీళ్ళు ఎలా రాగలిగారు? ఆ వైరుధ్యాలను ఎదుర్కోవటం అనేది వీళ్ళకి ఒక సాఫీగానే జరుగుతోంది అక్కడ. తమిళ్లో ఇప్పుడు మనం పారంజిత్ కానీ వెట్రిమారన్ కానీ ఈయన మారీ సెల్వరాజ్ వీళ్ళు ముగ్గురు కూడా బాగా బలంగా వినిపిస్తున్నారు ఆ గొంతుకల్ని. ఈ ముగ్గురులో కూడా మారీ సెల్వరాజ్ ముఖ్యంగా ఈ డైలాగ్ నేరేషన్ కాకుండా విజువలైజేషన్ తో ఆ ఎమోషన్ బాగా బలంగా చెప్తున్నాడు అనిపిస్తుంది. అంటే అలా చెప్పడం వల్లే మీకు అనువాదంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా అది కమ్యూనికేట్ అయిపోతుంది జనాలు. కొన్ని సీన్స్ ఈ మూవీలో ముఖ్యంగా ఆయన ఏమైనా సింబాలిక్ గా చెప్పదలుచుకున్నారా సార్? అంటే హింస తప్పదు అని. భారతదేశంలో కుల ఘర్షణలుగా చెప్పేటువంటి సన్నివేశాలు కథలు చాలా ఉన్నాయి. ఈ సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఆ కరెక్ట్ థ్రెడ్ ని ఎట్లా చూడాలి మనం? భారతదేశం కుల సమాజము. ఇక్కడ కులపరమైనటువంటి అణచివేత ప్రతి ఏరియాలోనూ ఉంది. ఎక్కడ అంత ఈజీగా ఎవరికి ఏవి దక్కటం లేదు. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ రంగవజ్జల గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రీసెంట్గా మారీ సెల్వరాజ్ మూవీ బైసన్ రిలీజ్ అయింది. తెలుగులో కూడా అనువాదం చేసి రిలీజ్ చేశారు దాన్ని. బైసన్ అంటే ఒక రకమైన అడవి ఎద్దు లాంటి అడవి ఎద్దు అనుకోవచ్చా సార్? అది అడవి ఎద్దు అనుకోండి. అయితే అది అంటే ఆయన పెట్టిన పేరు సినిమాకు ఒక బలానికి సూచికగా అనుకోవాలా లేకపోతే ఒక తిరుగుబాటుకు సంకేతంగా అనుకోవాలా? ఎట్లా మనం చూడొచ్చు? ఈ రెండింటికంటే కూడా ఏమైనా మార్మికత ఉందా సార్? మార్మికత ఉందండి. అంటే మిస్టిక్ రియలిజం అనేది ఒక ఫార్ములా ఈ మధ్య చాలా మంది వాడుతున్నారు. అవును. అలా అంటే మనకి ఇక్కడ నేటివ్ పీపుల్కి ఉండేటువంటి నమ్మకాలు, అలాగే వాళ్ళ దేవతలు ఆవిర్భవించిన తీరు, దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కూడా కథలో ఎక్కడో చోట చెప్పాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఓకే. అంటే తద్వారా వాళ్ళ కల్చర్ని చెప్పే ప్రయత్నం, రిఫ్లెక్ట్ చేసి చెప్పడం, అది కూడా చేసి తీరాలి అని చెప్పి డైరెక్టర్లు కాన్షియస్గా అనుకుంటున్నారు. అనుకోవడం వలన దాన్ని ప్రతీకగా తీసుకోవడం జరిగింది. ఓకే. ఇది తెలుగు ఆడియన్స్కి కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. కారణం ఏంటంటే మనకి ఆ ధోరణి లేదు మొదటి నుంచి. కల్చరల్ డిఫరెన్సెస్ కొంత ఉన్నాయి. కల్చరల్ డిఫరెన్సెస్ అని కాదండి. అంటే తమిళనాడులో మొదటి నుంచి ఉంది అది. ఓకే. వాళ్ళు ఈ అంటే దళిత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ గ్రామ దేవతలకు సంబంధించి వాళ్ళు పూజించేటువంటి దేవతలకు సంబంధించినటువంటి ఒక రెఫరెన్స్ని ఎక్కడో చోట కథలోకి తీసుకురావటం అనేది చాలా కాలంగా కాన్షియస్గా చేస్తున్నారు వాళ్ళు. మనకి అది లేదు. మనం దాన్ని పట్టించుకోం. తెలుగు సినిమా ఆ ఏరియాని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. అంటే ఇది విస్తృతమైన ప్రపంచాన్ని పట్టుకునే వ్యవహారం కదా సినిమా అనేది. అందుకని ఇలా చేయటం ద్వారా ఆ సమూహానికి పరిమితం అయిపోతామేమో అని వీళ్ళు అనుకుని
చేస్తున్నారేమో అని ఒక అనుమానం వస్తుంది. కానీ అది మాత్రమే కాదు, అసలు వాళ్ళ ఆర్గ్యుమెంట్ని కానీ, వాళ్ళ దేవతల్ని కానీ, వాళ్ళ దేవతల తాలూకా పురాణాలని కానీ వాటి వేటిని పట్టించుకొని నిరాకరించటం ఇది మన వాళ్ళు. ఒకవేళ పట్టించుకున్నా కానీ దాన్ని హైందవీకరించి చూపించాలనుకోవడం. ఈ ప్రయత్నాలు ఇది ఒక అణిచివేత ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతూ వచ్చింది. అలాగే ఈ సినిమా బైసన్ సినిమా పర్టికులర్గా క్యాస్ట్ ఇష్యూని చాలా బలంగా నిలబెట్టి సమాజంలో అంటే క్రీడా రంగంలో కూడా ఉన్నటువంటి కులపరమైన అణిచివేతని బలంగా మాట్లాడింది. అంటే చాలామంది ఏమంటారంటే ఇప్పటికీ రిజర్వేషన్లు వద్దు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ సమాజంలో బలంగా ఉంది. ఈ ఆర్గ్యుమెంట్ని ముందుకు తెచ్చేవాళ్ళు ఏమంటారు, ప్రతిభ అనేటువంటి ఒక నినాదం పట్టుకొస్తారు. ఈ రిజర్వేషన్ల వలన ప్రతిభ నాశనం అయిపోతుంది, దేశం నిర్వీర్యం అయిపోతుంది దాకా ఈ వాదన వెళ్తుంది. ఎందుకు వెళ్తోంది, దాని వెనకాల ఉన్న పునాది ఏమిటి అంటే వీళ్ళకి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మార్కులు తెచ్చుకుని పేదరికంలో ఉండి పెద్ద కులాల్లో పుట్టడం వలన ఎటువంటి ఉపాధి పొందక చచ్చిపోతున్నారు. అలాగే వాళ్ళు పొందినటువంటి మార్కులు వాళ్ళ ప్రతిభ అడవి కాచిన వెన్నెలైపోతుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ని చాలా అద్భుతంగా బిల్డ్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. అంటే ప్రతి అంశంలోనూ ప్రతి సంస్కరణ విషయంలోనూ కొన్ని జరుగుతాయి, కొన్ని రెండు ఉంటాయి. కానీ ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకు తెలియదు. మౌలిక అంశాన్ని దెబ్బ కొట్టడానికి రిజర్వేషన్లు అనేటువంటి ఒక మౌలిక అంశాన్ని దానిలో ఉన్న ఒక మౌలిక ఆదర్శాన్ని దెబ్బ కొట్టడానికి, మౌలిక ఆలోచనలని దెబ్బ కొట్టడానికి ఇలా ఈ నమూనా కేసులన్నీ పట్టుకొచ్చి వాటిని మేజర్గా ఫోకస్ చేసి తద్వారా దాని మీద వ్యతిరేకతని ప్రజల్లో పెంచడం అనేది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. ఇది క్రీడారంగంలో కూడా ఉంది. మనం లేదు అనుకుంటే లేకుండా పోదు. అది ఎలా ఉంది అనేది మన్నతి గణేష్ అనేటువంటి ఒక క్రీడాకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని సెల్వరాజు ఈ కథని రాసుకున్నాడు. ఈ బైసన్ అనేటువంటి కథని రాసుకుని వీళ్ళు ఆ స్థాయికి రావడానికి పడేటువంటి కష్టం ఏమిటి అనే దాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా మొత్తం దాని మీద కేంద్రీకరించి నడిచే కథ. అలాగే దీనిలో ఒక ఉపకథగా ఇంకొక ఇది నడుస్తుంది. ఒక దళిత ప్రజలకి అండగా నిలబడి వాళ్ళని యునైట్ చేయాలనుకునే ఒక నాయకుడు, ఆ నాయకుడిని ఎలిమినేట్ చేయాలి అనుకునేటువంటి ఒక అగ్రకులపు నాయకుడు అవతల వైపు నుంచి. అంటే అతను ఇక్కడ చైతన్యం నింపుతున్నాడు. ఈ చైతన్యం ప్రమాదం. ఇతన్ని గనక తీసేస్తే వాళ్ళని టోటల్గా మనం గ్రాంటెడ్గా ఏవైనా చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తం చేస్తుంది ఆ క్యారెక్టర్. ఈ ప్రయత్నంలో భాగంగా అతన్ని చంపేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం చాలా అద్భుతంగా విజయం సాధిస్తుంది. ఆ విజయం సాధించటం అనే దగ్గర అతను వాడినటువంటి ప్రక్రియ, సెల్వరాజు వాడినటువంటి ప్రక్రియ ప్రస్తుత సమాజ పరిస్థితికి అద్దం పడుతుంది. అది అంటే ఆ సమూహంలోనే ఇప్పుడు పర్టికులర్గా క్యాస్ట్ గురించి మాట్లాడతాడని చెప్పుకున్నాం మనం. ఈ దళిత కులాలకు చెందినటువంటి సమూహాల్లో విపరీతమైన పేదరికంలోనూ కుటుంబ సమస్యల్లోనూ కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఎవరు? ఈ అగ్రకుల నాయకుడు టార్గెట్ చేసి వాళ్ళని వశపరుచుకుంటాడు. ఎలా వశపరుచుకుంటాడు అనేది అందరికీ తెలిసిన విషయం. దాన్ని కథలో ఎక్కడా చెప్పడాయన. వాళ్ళు ఏడుస్తూ తమ నాయకుడిని అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయే సందర్భంలో వాళ్ళకి పెయిన్ ఉంటుంది. మనం తప్పు చేస్తున్నామనే స్పృహ ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మల్ని అమ్మేసుకుని అమ్ముడుపోయి తమ నాయకుడిని వాళ్ళకి అప్పచెప్పేసిన ఒక తీరుని లోపల బంధించి గడబెట్టి వెళ్ళిపోతున్నాను. అది చాలా అద్భుతంగా తెర మీద చూపించాడు ఆయన. అంటే మనుషుల్ని కొనేయటం అనేది మార్కెట్ ఎకానమీ ప్రోగ్రాం. అంటే ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. ఈ కష్టం బలహీనత ఉన్న దగ్గర ఆర్థిక అవసరం ఉంటుంది. ఈ ఆర్థిక అవసరాన్ని కనిపెట్టి అక్కడ డబ్బులు జల్లటం ద్వారా వాళ్ళని కొనేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కొనేసి ఆ సమాచారం ఆధారంగా వాళ్ళ నాయకుల్ని మట్టుబెట్టడం, ఎలిమినేట్ చేయడం.
ఇది కోవర్ట్ ఆపరేషన్ అనే పేరుతో మనకి 95 నుంచి మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఈ ప్రవేశించిన తీరుని అంటే మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చింది 90లో. 95 నాటికి అది ముదిరింది, ముదురు పాకాన పడింది. మనుషుల్ని కొనేయచ్చు ఎవరినైనా సరే. ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది, ఆ రేటుకి వాడిని కొనేసి దొడ్లో కట్టేయటమే అనేది ప్రోగ్రాం. ఈ మార్కెట్ ఎకానమీ మనుషుల్ని కొనేసి ఎంతటి వినాశనాన్ని అయినా చేయగలదు అనే విషయాన్ని చాలా అద్భుతంగా సినిమాలో చూపించాడు, అతను చెప్పాడు. ఇంకొక చోట ఈ కబడ్డీ ప్లేయర్ ఈయన బైసన్ని కూడా ఆయన అవతల టీంలో ఉన్నప్పటికీ కూడా అప్రిషియేట్ చేసి ఈయన దగ్గర తెచ్చుకుంటాడు. అవును, దాన్ని ఎలా చూడొచ్చు సార్ మనము? తెచ్చుకుంటారు అంటే అక్కడ స్పోర్ట్స్ మెన్షిప్ లాగానో లేకపోతే బాగా ఆడుతున్నాడు కాబట్టి ప్రోత్సహించాను లాగానే ఉంది, అట్లే చూడాలా లేకపోతే ఇందులో కూడా ఏమన్నా? లేదండి, అంటే వాళ్ళ నీడ్ ఒకటి ఉంటుంది. ఆ టీం జాతీయ స్థాయిలో వాళ్ళ టీం పెర్ఫామ్ చేయాలి. ఆ టీం వీళ్ళ టీంగా చెప్పరు. ఇప్పుడు అదే గ్రామంలో ఒక దళిత టీం కూడా రెడీ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళని రానివ్వరు, కానీ వాళ్ళల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించిన వాడిని ఆ టీంకి పాలేరుగా పెట్టేసుకుంటారు. అక్కడ పెట్టేసుకుని అతని మీద ఆధారపడే దాని గెలుపు నిర్ణయం అవుతుంది. కానీ ఆ గెలుపు నాది అని అతను అనుకోకుండా ఉండటానికి అన్ని రకాల కట్టుదిట్టమైనటువంటి చట్టాలని బిగిస్తారు. అక్కడ బిగించి ఆ ఫ్రేమ్లో ఉంచుతారు. అతను ఏమాత్రం తలెగరేసినా గొలుసుతో కట్టేసినట్టు బైసన్ని అంతే. ఇప్పుడు ఎవరు అవసరమైనా వాళ్ళని తెచ్చి దొడ్లో పెట్టుకుని పని చేయించుకోవటం అనే తత్వంలో భాగంగానే ఇతన్ని అంటే మూర్ఖంగా వ్యతిరేకించొద్దు, కొంచెం మోడర్న్గా ఆలోచించండి అనేటువంటి ఒక ఉపదేశం కూడా చేస్తాడు ఆయన తన శ్రేణులకి. ఈ అగ్రకుల నాయకుడు అతను విపరీతంగా ఆడేస్తున్నాడు, అతను ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటారు వీళ్ళు, చిన్న పక్కన వాళ్ళు. కానీ ఈయన ఆలోచన వేరే ఉంటుంది. ఈయన వాళ్ళని పక్కకి పిలిచి వాళ్ళందరికీ జ్ఞానం బోధిస్తాడు. ఇది తప్పు, మీరు తప్పు ఆలోచిస్తున్నారు. తల ఎగరేసినప్పుడు మాత్రమే మనం తన్నాలి తప్ప, వాడు బాగా పని చేయగలడు అనుకున్నప్పుడు తెచ్చి పని చేయించుకోండి, వాళ్ళకి కావలసిన డబ్బులు ఇవ్వండి. ఎక్కడైనా వాళ్ళు ఇంకా శృతి మించి మీరు మేము ఒకటే అన్న లెవెల్కి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం వాళ్ళని కంట్రోల్ చేద్దాం, అవసరమైతే తీసేద్దాం, తప్పేం కాదు. పైగా ఇదే సనాతన ధర్మం చెప్పింది. అంటే సనాతన ధర్మము అంటే ఏదో మాట్లాడేస్తారు కానీ తెలియక వీళ్ళందరూ సనాతన ధర్మము అంటే కుల వ్యవస్థే, కులమే సనాతన ధర్మం, అంతకు మించి ఏమీ కాదు. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని కృష్ణుడు భగవద్గీతలో చాలా చక్కగా చెప్పాడు. ఆయన స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు. ఆయన చక్కగా అనుష్ఠించిన అంటే మీరు స్వధర్మాన్ని అనుష్ఠించండి, గొప్పగా ఉందని పరధర్మాన్ని అనుష్ఠించే ప్రయత్నం చేయకుండా తప్పు. ఇదే రామాయణం మొత్తం కూడా అదే చెప్పారు. మీరు ఏదై ఉన్నారో అలా మీరు ఏదై ఉన్నారో, మీరు ఒక కులం అయితే ఏ కులంలో పుట్టారో ఆ కులం వాళ్ళు ఎలా ప్రవర్తించాలని మేనిఫెస్టోలో రాసిందో అలా ఉండటమే ధర్మం. మీరు పిల్లవాడయి ఒక దళితుడైతే మీరు ఇలా ఉండాలి, మీరు అదే 12 ఏళ్ల వయసులో ఒక క్షత్రియుడైతే ఇలా ప్రవర్తించాలి. ఇవన్నీ రాసున్నాయి అక్కడ. ఆ రాసున్న పద్ధతిలో మీరు ఏదన్నా పని చేసినప్పుడు దాన్ని జడ్జి చేసేవాడు ఎలా జడ్జి చేయాలి? వీడి వయసు 12 ఏళ్ళు, వీడి కులము క్షత్రియ, లేకపోతే వీడి కులము బ్రాహ్మణ, వీడి వయసు 12 ఏళ్ళు ఈ పని చేశాడు, ఇప్పుడు దీని ప్రకారం చూడాలి వీడికి ఏ శిక్ష అనేది. వీడు దళితుడు, వీడు మాల లేకపోతే మాదిగా లేకపోతే రెల్లి, వీడి 12 ఏళ్లే, వీడికి ఏ శిక్ష విధించాలి. ఇది పద్ధతి. ఎక్కడ ఎవడు దేన్ని అతిక్రమించాడు? రామాయణంలో రాముడు సొంత నిర్ణయం తీసుకోడు. మీరు మొత్తం రామాయణం వెతకండి 10 సార్లు. రాముడు ప్రతి సందర్భంలోనూ తన మనుషులందరినీ కూర్చోబెట్టి ధర్మ కోవిదులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరినీ వశిష్ఠుడితో సహా అందరినీ కూర్చోబెట్టి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, దీని మీద నేను ఎలా రియాక్ట్ కావాలో చెప్పండి అని అడుగుతాడు. నా భార్య గురించి ఎవరో వేగు ఇలా చెప్పాడు, ఇలా అనుకుంటున్నారు అని నేను ఎలా రియాక్ట్ కావాలి? నేను ఇప్పుడు రాజుని, క్షత్రియుణ్ణి, ఈ వయసు వాడిని, కాబట్టి దాని ప్రకారం చూడండి అంటే వాళ్ళు చూసి ఆవిడని వదిలేయచ్చు మీరు అని చెప్తారు.
చెప్పి వదిలేయాలా చెప్పకుండా వదిలేయాలా అని అడుగుతాడు. చెప్పాల్సిన అవసరం లేదు, మీరు రాజు కాబట్టి అని చెప్తారు వాళ్ళు. ఆ ప్రకారం లక్ష్మణారు తీసుకెళ్లి అడవుల్లో వదిలేసిరా అని చెప్తాడు కూల్గా. ఈవెన్ వాళ్ళ క్యాస్ట్లో అయినప్పుడు కూడా స్త్రీల మీద అట్లాంటి వివక్ష. అంతే. అంటే రాజుగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయం అంటే అకార్డింగ్ టు టెక్స్ట్ ఉండాలి అని చెప్పడం. రామాయణం రాజ్యాంగమే, సనాతన ధర్మానికి రాజ్యాంగం రామాయణం. దాన్ని అమలు చేయమని వీళ్ళందరూ సనాతన ధర్మం పేరుతో గొడవ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు ఈ సనాతన ధర్మం అమలు అయిపోతుంది మన జీవితాల్లో, ఇంకా క్రూడ్గాను రూడ్గాను అమలు చేయాలనేది వీళ్ళ గొడవ. ఇక్కడ కులం వర్గంగా పనిచేస్తోంది. భారతదేశంలో కూలీ కులాలని కొన్ని ఉన్నాయి. మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది అని చూసి అంత భూమిలో మేజర్ భూమి ఎవరి చేతుల్లో ఉంది అని గణాంకాలు చూస్తే, ఏది ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆధిపత్య కులాలు, అది రెడ్డి కావచ్చు, లేకపోతే కమ్మ కావచ్చు, లేకపోతే వెలమ కావచ్చు, కొన్ని చోట్ల యాదవ కావచ్చు, కాపు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కులాల చేతుల్లో ఎక్కువ భూమి ఉంది అనేది అర్థమవుతుంది. ఏదైనా ఒక పల్లెలో అక్కడ మాల, మాదిగ, రెల్లి, లేకపోతే ఇంకా ఏవైనా కులాలు, ఉపకులాలు, వాళ్ళ చేతుల్లో మేజర్ భూమి ఉండి ఆ ఊళ్ళో ఉన్న కమ్మవారందరూ వారి కింద పాలేరులుగా పనిచేస్తున్నారు, లేకపోతే ఆ ఊరిలో ఉన్న రెడ్లందరూ, లేకపోతే ఆ ఊరిలో ఉన్న బ్రాహ్మలందరూ వాళ్ళ కింద పనిచేస్తున్నారు అనే నేరేటివ్ ఏ గ్రామంలోనైనా కనిపిస్తుందా? ఇప్పటికైతే లేదు. అట్లా లేదు కదా పరిస్థితి. అంటే ఇక్కడ కూలీ కులములు, పాలక కులములు అనేవి ఉన్నాయి. అంటే కులమే వర్గం. ఇక్కడ జరగవలసిన వర్గ పోరాటం కుల పోరాటంగా జరగాల్సి ఉంటుంది. అయితే అగ్రకులాల్లో పేదలు ఉంటారు, ఉండరని మనం అనక్కర్లేదు. అన్ని కులాల్లో ఉన్నారు. వాళ్ళని కలుపుకోవాలి. వాళ్ళని కలుపుకుని ఒక ఐక్య సంఘటనతో జరగవలసినటువంటి కార్యక్రమం. కానీ ప్రధాన పోరాటం అనేది కుల పోరాటం, కులమే వర్గము అనే దాన్ని ఐడెంటిఫై చేసి మాట్లాడితే అప్పుడు వాళ్ళందరూ ఈ ఉద్యమాన్ని ఓన్ చేసుకుంటారు అనే స్పృహ కమ్యూనిస్టులకు లేకుండా పోవటం అనేది ఒక దౌర్భాగ్యంగా కనిపిస్తుంది మనకి. ఓకే. ఈ మూవీలో సార్ ఒక చోట అంటే వాళ్ళు కబడ్డీ ఆడి గెలిచిన తర్వాత అపోజిషన్ టీం, బైసన్ టీము ఆయన వచ్చి, అంటే ఎవరైతే మీరు ఆధిపత్య కులానికి చెందిన లీడర్ ఒక ఆయన వచ్చి ఇన్ని పరోటాలు, ఒక 300 పరోటాలు, ఇన్ని నాటుకోళ్ళు తినండి అని ఒకటి ఇచ్చేసి వెళ్తాడు. అవును. దీన్ని అంటే ఎట్లా మనము చూస్తాం సార్? దీన్ని అభినందించటమే. ఆ అప్రిసియేషన్ డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళ ఇంటికి పెడతారు వీళ్ళు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చుని తింటారు. వాళ్ళకి ఇక్కడ అసలు ఏమీ లేదు, మనుషులంతా ఒక్కటే అన్న అభిప్రాయం కలిగిస్తారు. ఈ మనుషులంతా ఒక్కటే అనేటువంటి నినాదమే ఒక పెద్ద మాయా నినాదం. అది మనుషులంతా ఒక్కటే అని చెప్పడం ద్వారా అది ఆ నినాదం ఎవరు చెప్తున్నారు అనే దాన్ని బట్టి పరిస్థితి డిసైడ్ అవుతుంది. ఒక దిగువ కులం వాడు గనక మనుషులంతా ఒక్కటే అంటే పై కులం వాళ్ళ తాట తీయబోతున్నాడు అని అర్థం. అదే ఒక అగ్రకులాలకు చెందినవాడు మనుషులంతా ఒకటే అంటే కింది కులాల వాళ్ళని దోపిడీ చేయబోతున్నాడు అని అర్థం. ఈ సెన్స్ లేకుండా మనం మాటల్ని మాటలుగా స్వీకరిస్తే దెబ్బతింటాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మనుషులంతా ఒకటే అంటే ఆయన కింది కులాల వాళ్ళ కళ్ళు మూసి ఏదో చేయబోతున్నాడు అని అర్థం. అదే ఒక మాలదాసురో లేకపోతే మరొకళ్ళు ఆ మాట అంటే వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు అని అర్థం. కాబట్టి ప్రతి మాటలోనూ ఈ సెన్స్ చూడగలిగి ఉండాలి, స్పృహ ఉండాలి. మనకి ఈ మీరు చెప్పిన బైసన్ సినిమా అనువాదం చూసాం మనం, తెలుగులో కరెక్ట్ గానే వచ్చిందా సార్? అదే ఏమైనా ఆ అనువాదంలో చాలా దుర్మార్గం జరిగింది. ఏంటది? అనువాద రచయితలకి వర్గస్పృహ ఉంది, కులస్పృహ లేదు. ఆ సినిమా నిండా కులస్పృహ ఉంది. కులమే వర్గము అని బలంగా చెప్పదలుచుకున్నాడు సెల్వరాజు. ఆ అభిప్రాయాన్ని ఎంత చంపగలరో అంతా చంపే ప్రయత్నం అనువాదకుల నుంచి జరిగింది. అంటే ఇది ఒక పేదకి ఒక పెద్దకి జరిగిన గొడవగా కూర్చున్న థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకి తెలిసే విధంగా తాము ఏమి చేయగలరో అంత పని చేశారు వాళ్ళు. అందుకని మీకు విజువల్గా అది ఉండదు. మీకు విజువల్గా ఈ హీరో విక్రమ్ కొడుకున్నాడు కదా ధ్రువ్, ఆ ధ్రువ్ ఇంట్లో షాట్లు తీసినప్పుడు ఆ ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉంటుంది. ఆ అంబేద్కర్ ఫోటో చాలా ప్రముఖంగా కనిపిస్తూ ఉంటుంది మీకు. కానీ డైలాగుల్లో ఎక్కడా కూడా క్యాస్ట్ ప్రస్తావన ఉండదు. తమిళ్లో అలా ఉందా సార్ కాస్ట్? తమిళ్లో ఓపెన్ గానే ఉన్నారు వాళ్ళు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు వీళ్ళ కేర్ తీసుకున్నారు. జాతి అని వాడతారు, తప్పనిసరి అయినప్పుడు మాత్రమే జాతి అని వాడతారు.
లేకపోతే మన పేదల బతుకులు ఇంతే అంటారు. ఓకే. ఈ పేదల బతుకులు ఇంతే అనటం ద్వారా దానికి ఒక జనరల్ అప్పీల్ ఇస్తున్నాం మనం అనుకుంటారు వీళ్ళు. అది అందరినీ కలుపుకునే మెథడ్ కాదంటారా అట్లా ఇస్తే? ఒకవేళ స్పెసిఫిక్గా ఒక కులం తాలూకా కష్టం చెప్తున్నాడు ఆయన, దాన్ని మీరు ఎందుకు ఇంటరప్ట్ చేసి మీరు జనరలైజ్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు? మీరు ఆ అవసరాన్ని ఫీల్ అయ్యారంటే మీరు ఎక్కడో మరి దుమ్ము కొట్టబోతున్నారు ఎవరి కాళ్ళల్లోనో అని అనుకుంటాం మేము థియేటర్లో కూర్చుని. ఇది కేవలం బైసన్ సినిమా అనువాదం విషయంలోనే జరగల. ఓకే. తెలుగులో దర్శకులైన వాళ్ళు అంటే 52 తర్వాత తెలుగు సినిమాని డైరెక్ట్ చేసిన చాలామంది డైరెక్టర్లు ప్రజానాట్య మండలి నేపథ్యం నుంచి, కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి వచ్చారు. ఓకే. మేజర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లు. కెఎస్ ప్రకాశ్రావు గారికి ఆ నేపథ్యం ఉంది. తాతినేని ప్రకాశ్రావు గారు ఆ నేపథ్యం నుంచి వచ్చినవాడే. వీరమాచినేని మధుసూదన్ రావు గారు, వి మధుసూదన్ రావు అంటారు ఆయన, విక్టరీ మధుసూదన్ రావు ఆయనకు పేరు. ఆయన తీసిన సినిమాల్లో 99% హిట్లు అయినాయి. ఆయనకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినవాడే. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వీళ్ళందరూ చేసిన పని, వీళ్ళందరూ ఏ కులాలకు చెందిన వాళ్ళు? కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు చాలా కాన్షియస్గా వర్గం గురించి మాట్లాడాలి, మనం కులం గురించి మాట్లాడకూడదు అని ఒక వ్యాకరణం రాసి స్థాపించారు తెలుగు సినిమా మీద. అందుకని తెలుగు సినిమా ఎప్పుడు కుల ప్రస్తావన చేయదు, పేదలు పెద్దలుగా చెప్తుంది. ఇప్పుడు తమిళ్లో వచ్చినటువంటి శివాజీ గణేశన్ నటించినటువంటి ఒక సినిమా, అందులో కుల ప్రస్తావన ఉంటుంది. అంటే అంటే రిజర్వ్డ్ పంచాయతీలు రాని రోజుల్లో మాట అది డిమాండ్ చేస్తూ రాసినటువంటి ఒక కథని సినిమాగా తీశారు. అందులో ఒక అగ్రకులానికి చెందిన సర్పంచ్కి మాలపల్లిలో ఉన్నటువంటి ఒక కుర్రాడికి మధ్య గొడవ. అదే సినిమాని తెలుగులో వి మధుసూదన్ రావు గారు రీమేక్ చేస్తూ ఒక పెద్ద కమ్మవారికి చిన్న కమ్మవారికి మధ్య గొడవగా మార్చి సినిమా తీశాడు. దాన్నే వ్యాకరణంగా చెప్పాడు ఆయన. అంటే కులం గురించి మాట్లాడటం అనేది అది అభ్యుదయం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో నాటారు వాళ్ళు. తద్వారా ఒక వాస్తవాన్ని చూసే ప్రయత్నం జరగలేదు ఓ జనరేషన్కి. ఇది కమ్యూనిస్ట్ పార్టీల వైపు నుంచి జరిగినటువంటి ఒక దారుణం. ఓకే. కాబట్టి బైసన్ అనే సినిమా చూసినప్పుడు థియేటర్లో కూర్చుంటే తెలుగులో నాకు అనేక విండోస్ ఓపెన్ అయ్యాయి థియేటర్లో కూర్చుంటే. నేను ఓపెనింగ్ నుంచి గమనిస్తున్నాను వీడు అనువాదం ఎలా పెడుతుంది, డైలాగ్ ఏం చెప్తున్నారు అని. ఆ నాయకుడి ప్రస్తావనలోను ఈ నాయకుడి గురించి అగ్రకులం వాడు మాట్లాడేటువంటి డైలాగుల్లోనూ చాలా కాన్షియస్గా వీళ్ళు జాతి ప్రస్తావన అడపాదడప అవసరమైతే ఇక తప్పదు అనుకున్నప్పుడు కులం అండు జాతి అంటాడు, కానీ అది కుల పోరాటమే. తక్కువ జాతి నా కొడక అనటం పెద్ద కష్టం కాదు అనుకుంటారు వీళ్ళు, కానీ కులం అనటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అనేది ప్రశ్న. అందుకని బైసన్ సినిమా తమిళ్లో చూడటం మంచిది ఎవరైనా సరే. తెలుగులో చూసి భంగపాటుకు గురవటమే. అంటే దానిలో ఒరిజినల్ సినిమాలో ఉన్న స్పిరిట్ తెలుగులో క్యారీ కాలేదు అనువాదకులు చేసిన తప్పు వలన. ఆ సినిమా గురించి చాలామంది రాస్తున్నారు, సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఈ రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా తెలుగులో చూసిన వాళ్ళే, కానీ వీళ్ళకి ఆ స్పృహ ఉంది, కుల స్పృహ ఉన్న వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మెర్సీ మార్గరెట్ అనేటువంటి ఒక రచయిత్రి ఆ సినిమా గురించి రాసింది. ఆవిడ అనుభవించిన జీవితంలో నుంచి ఆవిడకి ఆ కథ దర్శనమైంది, అందువలన రాసింది ఆవిడ. గుర్రం సీతారాములు ఆయన రియాక్ట్ అయి రాశాడు, ఆయనకి కనెక్ట్ అయి రాశాడు. ఆయనకి ఆ సినిమాని అలా చూసి రాయలా, అలా చూసి రాస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ సమీక్షకుల్లో అగ్రకుల సమీక్షకులు ఉంటారు కదా, వాళ్ళు చాలా కాన్షియస్గా ఆ సినిమాని రొటీన్ ఫార్ములా అదొక ధోరణిలో తీసిన స్పోర్ట్స్ సినిమా తప్ప ఏమీ లేదు, దానిలో ఏదో ఉంది అనేటువంటి భ్రమ కలిగించడానికి సెల్వరాజు విపరీతంగా కష్టపడ్డాడు అని రాసిన రివ్యూలు నేను చదివా. వాళ్ళు నాకు స్నేహితులే. వాళ్ళు అకార్డింగ్ టు సినిమా, నేను మాట్లాడాను వాళ్ళతో, మాట్లాడితే సినిమాని సినిమాగానే చూడాలి కదా అని ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చారు ముందుకి. కానీ సినిమా పవర్ఫుల్ మీడియం కదా సార్. పవర్ఫుల్ మీడియమే, కానీ ప్రతి సినిమా కూడా ఒక రచయిత తాలూకా ఆవేదన, ఆగ్రహము లేదు, అనుభవం ఏదో ఉంటుంది.
ఊరికే తీయరు కదా సార్. ఊరికే తీయరు. ప్రతి మనిషికి, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి అతను ఏ కులంలో పుట్టాడో దాన్ని బట్టి, అతను ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యాడో దాన్ని బట్టి వాడికి ఒక అవగాహన, ప్రపంచాన్ని చదవడానికి ఒక కళ్ళజోడు ఏర్పడుతుంది. ఒక అవుట్లుక్. ఆ కళ్ళజోడు నుంచి వాడు ప్రపంచాన్ని దర్శించి వ్యాఖ్యానం చేస్తాడు. అది సినిమాగా వ్యాఖ్యానం చేస్తాడా, లేకపోతే నవలగా వ్యాఖ్యానం చేస్తాడా అనేది వేరు. ఆ కళారూపం, ఒక కళారూపాన్ని చూసేటప్పుడు ఆ రచయిత ఎవరు, ఆ రచయిత కులం ఏమిటి అనేది కూడా కొంత స్పృహ కలిగి దానిలోకి వెడితే కొంత జ్ఞానం అందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఈ మూవీలో సార్ హీరో అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కూడా ప్రతి చోట ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతుంది, అక్కడ నుంచి పరిగెడుతుంటాడు. అవును. ఈ పరిగెట్టడాన్ని అంటే మనం ఎట్లా చూడాలి దాన్ని ఎదుర్కోవడానికి మళ్ళీ సమాయత్తం కావడమా, లేకపోతే అసలు దాన్ని మొదట తనకి జరిగినటువంటి ఇబ్బంది నుంచి తన మనసుని, శరీరాన్ని బయటకు తీసుకురావాలి. తీసుకురావడంతో పాటు ఛార్జ్ చేసుకోవాలి తాను. ఛార్జ్ చేసుకుని ఇంకొక పోరాటానికి సిద్ధపడాలి. ఏరియా ఏమిటి అనేది నెమ్మదిగా డిసైడ్ అవుతుంది. కానీ అది వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తాను సిద్ధంగా లేకపోయినా ప్రమాదమే. అందుకని తాను ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంచుకోవాలి. ఇన్ ది సేమ్ టైం ఈ ప్రాసెస్లో ఉన్నాను నేను అనేది శరీరానికి, మనసుకి కన్వే చేయటం ద్వారా ఆ పెయిన్ మర్చిపోతాయి. ఈ రెండు పనులు చేయటం కోసం పరిగెడుతూ ఉంటాడు అతను. ఆ స్కూల్ సీన్ తీశాడు చాలా అద్భుతంగా. ఆ టీచర్కి అర్థం కాదు ముందు అసలు వీడు క్యారేజీలు ఎలా తినేస్తున్నాడు అని. అంటే అక్కడ డైరెక్టర్ చెప్పదలుచుకుంది ఏంటంటే వాడి బ్యాకప్ ఏమిటి. చాలా సందర్భాల్లో చాలా మందికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏది నిజంగానే నేను చూశాను ఒక సంఘటన మా గ్రామంలోనే. ఒక ఐజక్ అని ఒక మాస్టర్ గారు ట్యూషన్స్ చెప్పేవాడు. ఆయన దగ్గరికి గూడెం పిల్లలు కూడా వచ్చి చదువుకునేవాళ్ళు. ఒకరోజు ఆవిడ అంటే టీచర్ గారు కిచెన్లో ఏదో పని చెప్పింది ఎవరికో. చెబితే వాడు తిండి తినలేదు పొద్దున్న నుంచి, వాడి ఇంటి దగ్గర వంట లేదు, వాడు ఆ ఎంటీ స్టమక్తోనే బతికేస్తున్నాడు. మధ్యాహ్నం 3 అయిపోయింది, స్కూల్ 2ంటికి అయిపోయింది, ఇక్కడికి వచ్చి ట్యూషన్లో ఉన్నాడు, ఆకలి దంచుతోంది వాడికి. ఈవిడ కిచెన్లో పని చెప్పగానే లోపలికి వెళ్ళి ఈవిడ అరుస్తోంది బయట నుంచి, ఇంకా రావేంటిరా అని. వాడు లోపలికి వెళ్ళి రహస్యంగా తినేసి ఆ ప్లేట్ కడిగేసి అప్పుడు అది పట్టుకొచ్చాడు. ఆ క్లైమాక్స్ సీన్ జరుగుతూ ఉండగా, వాడు ప్లేట్ కడుగుతూ ఉండగా ఈవిడ చూసింది. చూసి ఏం చేస్తున్నావురా నువ్వు అని అడిగితే నెమ్మదిగా ఏడ్ చేసి చెప్పాడు, ఆకలి, ఇది పరిస్థితి అని. ఆవిడ కూడా దళితే. ఇప్పుడు రిజర్వేషన్లలో కొంతమంది బాగుపడిపోయి విపరీతంగా సంపాదించేస్తున్నారని మాట్లాడుతూ ఉంటారు కదా. అలా ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళిద్దరికి దంపతులకి టీచర్ ఉద్యోగాలు దొరికినాయి. ఆ ఊళ్ళో ఉద్యోగం చేసుకు బతుకుతున్నారు వాళ్ళు. ఆవిడికి ఆ నేపథ్యం అర్థమైపోయింది. వెంటనే అర్థమైపోయి బోరుని ఏడుస్తూ కూర్చుంది అక్కడ. మేము 8th క్లాస్ 9th క్లాస్ చదువుతూ మాకు చాలా కామెడీగా కనిపించింది ఆ సీన్. అది పరిస్థితి. అంచేత ఇలా వాడు ఆ క్యారేజీలు తింటాం అనే సన్నివేశం చాలా అద్భుతంగా తీసాడు అతను. అంటే ప్రతి సీన్లోనూ తన అవగాహనని, సమాజం పట్ల, సమాజాన్ని తాను దర్శించినటువంటి తీరుని ప్రపంచానికి అర్థం చేయించడం కోసం ఒక తపన పడ్డాడు అతను. ఆ తపనని డిగ్రేడ్ చేయటం అనేది జరిగింది తెలుగులో. అందుకని ఖచ్చితంగా తెలుగు అనువాదకులు అతనికి సారీ చెప్పాలి, ఏమాత్రం నైతికత ఉన్నా కానీ. అందుకని చాలా ప్రభావవంతమైన సినిమా. నిజానికి ఇది ఇప్పుడు చాలామంది యూత్ వస్తున్నారు ఈ ఏరియాలోకి. నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి. సినిమా పరిశ్రమ, టాలీవుడ్ ఉంది కదా, టాలీవుడ్లో తమ ఉనికిని చాటుకోవటం కోసం చాలామంది దళిత యువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళెవరికి ప్రాపర్ అవకాశాలు దొరకట్లేదు. దొరక్కపోవడానికి కారణం అక్కడ కులం ఉండటం వలన. పర్టికులర్గా ఇతను ఫలానా కులం అని తెలిస్తే అతనిలో ప్రతిభ వాడుకుంటారు ఈ సినిమాలో లాగే. అతన్ని తమ దగ్గర అసిస్టెంట్గా పెట్టుకుని అతని దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళ సినిమాల్లో వాడి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అతను ఒక పెయిన్ఫుల్ సీన్ వాడి జీవితంలో నుంచి చెప్తే దాన్ని జనాలకు కనెక్ట్ చేయడానికి ఇంకా ఏం చేయొచ్చు దానిలో అని రకరకాల ఎలిమెంట్స్ వేసి రక్తి గట్టించి వాడు కూడా భయపడే లెవెల్లో సీన్ తీయగలిగినటువంటి అగ్రకుల దర్శకులు మన దగ్గర ఉన్నారు. కానీ వీడికి అవకాశం ఇవ్వరు. ఇది చాలా స్పష్టంగా మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు డైరెక్షన్ టీంలో పనిచేస్తున్న పిల్లల్లోకి వెళితే చాలా మంది దగ్గర కనిపిస్తుంది. మరి తమిళ సినిమాలో వీళ్ళు ఎలా రాగలిగారు అంటారు సార్? అంటే అట్లాంటి అక్కడ వీళ్ళు ఆ వైరుధ్యాలను ఎదుర్కొని
ఆ వైరుధ్యాలను ఎదుర్కోవటం అనేది వీళ్ళకి ఒక సాఫీగానే జరుగుతోంది అక్కడ. ఓకే. కారణం ఏమిటి? అక్కడ ద్రవిడ ఉద్యమం ప్రభావం. అంటే సాహిత్యాన్ని ఎలాగైతే ఉద్యమాలకు వాడుకున్నారో, సినిమా ప్రారంభంలో, సినిమా అనేది మొదలైనప్పుడు జీవితాల్లో తమిళనాడులో సినిమాని తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం ద్రవిడ ఉద్యమం చేసింది. అది పెరియార్ నాయకత్వంలోనే జరిగింది. ఇది చాలా శక్తివంతమైన మీడియం. అక్కడ మనం బలమైన పునాది వేసుకోకపోతే రేపు పొద్దున ఎవడో వచ్చి గద్దలా కొట్టుకెళ్ళిపోతాడు. కాబట్టి మన ప్రజెన్స్ అక్కడ బలంగా ఉండేలాగా చూద్దాం అని వాళ్ళు ముందు నుంచే కొంత ఆ పునాది వేశారు. ఆ పునాది వలన మీకు తమిళ్లో ఇలాంటి సినిమాలు రాగలుగుతున్నాయి. తమిళ్లో ఇప్పుడు మనం పారంజిత్ కానీ, వెట్రిమారన్ కానీ, ఈయన మారి సెలవరాజు, వీళ్ళు ముగ్గురు కూడా బాగా బలంగా వినిపిస్తున్నారు ఆ గొంతుకల్ని. అవును. ఈ ముగ్గురులో కూడా మారి సెలవరాజు ముఖ్యంగా ఈ డైలాగ్ నేరేషన్ కాకుండా విజువలైజేషన్తో ఆ ఎమోషన్ బాగా బలంగా చెప్తున్నాడు అనిపిస్తుంది. డెఫినెట్ గా. అంటే అలా చెప్పడం వల్లే మీకు అనువాదంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా అది కమ్యూనికేట్ అయిపోతుంది జనాలకి వాడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు వాడికి తెలుసు. ఓకే. ఇది ఈ కంటెంట్ వేరే భాషలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అయినప్పటికీ దాన్ని అధిగమించి కన్వే కావాలంటే మన దృశ్యం చాలా శక్తివంతంగా ఉండాలి. అందుకని మీకు వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి సీన్లోనూ ఆ కులం మీకు దర్శనమిస్తుంది. ఇప్పుడు ఆ ధ్రువ్ ఇంట్లో జరిగేటువంటి ప్రతి షాట్లోనూ అతని అక్క మాట్లాడే విధానము, అక్క ఉండేటువంటి పద్ధతి నుంచి మొదలు పెడితే ఆ ఇంట్లో చేసే పనులు అన్నిటి నుంచి మీకు ఆ కులం అర్థం కావాలి అన్న తపన కనిపిస్తుంది. ఎక్కడో ఒక చోట అంబేద్కర్ని చూపిస్తాడు. వాళ్ళ ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉంటుంది. మనకు నిరంతరం చాలా సీనుల్లో అది కనిపిస్తూ ఉంటుంది. అది వాంటెడ్గా చేసిన పని. ఇది జరిగి తీరకపోతే దీన్ని ఇంకేదో చేస్తారు అనే స్పృహతో అతను దృశ్యం నుంచే చెప్పాలి అనుకున్నాడు. అది చాలా ఎఫెక్టివ్గా ఉంది సినిమాలో. కొన్ని సీన్స్ ఈ మూవీలో ముఖ్యంగా బాగా హింసని కొంచెం అంటే బాగా ఎక్కువగా చూపించినట్టుగా, అంటే డైరెక్ట్గా చూపించారు. అది జరిగిన తర్వాత మనకు ఆ బ్లడ్ పిక్చర్ చూపించే విధానాన్ని ఆయన ఏమైనా సింబాలిక్గా చెప్పదలుచుకున్నారా సార్? అంటే హింస తప్పదు అని ఏమైనా అట్లాంటిది ఏమైనా చెప్పదలుచుకున్నారు కొన్ని చోట్ల? ఎందుకంటే చాలా డైరెక్ట్గా చూపించాడు కానీ బట్ అది జరిగిన తర్వాత ఒక ఇమేజ్ చూపిస్తాడు మనకు. అంటే మనకి భారతదేశంలో కుల ఘర్షణలుగా చెప్పేటువంటి సన్నివేశాలు, కథలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి కారంచేడు ఇన్సిడెంటే ఉందండి. కారంచేడుని కులఘర్షణగా చెప్తారు. కులఘర్షణ కాదు అది, అది కులపరమైనటువంటి దాడి. దాన్ని కులఘర్షణగా చెప్పడంలో ఒక దుర్మార్గం ఉంది. అది వాళ్ళు దాడి చేసి అంతమందిని చితక్కొట్టి చంపేస్తే, అలాగే చుండూరులో చంపేసి కాలువలో మూటలు కట్టి పారేస్తే ఆ వైలెన్స్ని ఎదుర్కోవటానికి ఏ ప్రయత్నము జరిగిందా జరగలేదా అనేది మనకు తెలుసు. ఒక చుండూరులో మాత్రమే ప్రతిఘటించే ప్రయత్నం జరిగింది. కారంచేడులో వాళ్ళు అసలు ఆ ఊరు వదిలేసి వచ్చేసారు. ఆ ఊరు వదిలేసి వచ్చేసి వాళ్ళు వేరే చోట ఎక్కడో ఒక చిన్న విజయనగర్ కాలనీ అని చెప్పి చీరాల పక్కన ఒక చిన్న కాలనీ కట్టుకుని అక్కడికి వచ్చేసి ఉన్నారు. ముందు వీళ్ళ డబ్బులతోనే కొనుక్కున్న స్థలంలో ఇళ్ళేసుకుంటే తర్వాత ప్రభుత్వం దాన్ని ఎన్హాన్స్ చేసింది. కాబట్టి పారిపోయి వచ్చారు. కారంచేడులో కమ్మవారు దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి మాదిగలు పారిపోయి వచ్చి ఇంకో చోట తలదాచుకున్నారు. మీరు మీ ఊళ్ళోనే ఉండాలి, వాళ్ళేమిటి చేసేది అని కదా ప్రభుత్వం వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళు వచ్చేసి ఎక్కడో స్థలం కొనుక్కుంటే ఆ పక్కన ఇంకొక 3 ఎకరాలు 4 ఎకరాలు కలిపిచ్చేసి ఇక్కడే బతకండి మీరని చెప్పడం ఎంత దుర్మార్గం అనేది మన జీవితంలో మనం సినిమాగా ఊహించం. ఆ నెత్తురు అవన్నీ వాళ్ళు చూపించగలరు. అంటే పారిన నెత్తురు ఎక్కువ శాతం ఆ కులాల నుంచే జరిగింది. వాళ్ళు యువతల వైపు చేసిన వైలెన్స్ తక్కువే. ఆ సినిమాలో జరిగింది చూపించేది కూడా అదే. ఈ కసితో అతను రియాక్ట్ అవుతూ ఉంటాడు. ఈ అణిచివేతతో, అంటే మీరు స్ప్రింగ్ని అణిచిపెట్టిన తర్వాత ఆ తండ్రి నిరంతరం తపన పడుతూ ఉంటాడు. మనం ఎక్కడ అగ్రెసివ్గా వెళ్ళకూడదు అని తనకు తాను పరిధులు విధించుకునే ఉంటాడు. కానీ ఆ పరిధి దాటే పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి అతని ముందుకి. ఈవెన్ ఎంత అణిచిపెట్టినప్పటికీ ఈయన అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంటాడు. కొడుకు రియాక్ట్ అవుతాడు. ఆయన అప్పటికీ కొడుకు రియాక్షన్ ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తూ కొడుక్కి ముందే చెప్తాడు, ఒరేయ్ మన ఇలా అంటారు అలా అంటారు ఏం పట్టించుకోకూడదు అని చెబుతూ
తనే రియాక్ట్ అవుతాడు ఫైనల్గా. చివరికి తనే ఒక కత్తి పట్టుకుని అతన్ని తీసుకెళ్లి ఊరు దాటించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ కూడా పోలీసులు కూడా ఎలా చూస్తారు అనేది, పోలీసులు కింది కులాల వాళ్ళ పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే స్టేట్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చూపిస్తాడు ఆ సీన్లో. అవును, అదే స్టేట్ ఈవెన్ ఆ లీడర్ని కూడా చంపేయిస్తారు ఎన్కౌంటర్ చేసి. అవసరం అనుకుంటే వాళ్ళు అది కూడా చేయగలరు. ఏదైనా సాధ్యమేనండి వాళ్ళు చేయదలుచుకుంటే. అంటే చాలా క్లియర్గా, అంటే ఇప్పుడు ప్రిజన్కి వెళుతూ ఉంటారు అరెస్ట్ అయ్యి, వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళకి ఏ క్యాస్ట్ నుంచి వచ్చాడు వీడు అనేది అర్థమైపోతుంది. ఈ జైల్లో ఎంట్రీ చేసుకునేటప్పుడే రికార్డులో వాళ్ళ పేర్లు రాసుకునేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వచ్చినవాడు ఏ కులం అని. ఇమ్మీడియట్గా వాళ్ళ బిహేవియర్లో తేడా ఉంటుంది. ఒక అగ్రకులం వాడు వచ్చినప్పుడు వాడిని ఒక పద్ధతిలో ట్రీట్ చేసి పంపించేస్తారు లోపలికి. ఆ వచ్చిన వాడు కింది కులం వాడు అనుకున్నప్పుడు కొంచెం రూడ్గాను ఇష్టం వచ్చినట్టు, అంటే నీ స్థాయికి తగ్గట్టుగానే మేము ప్రవర్తిస్తున్నాం అనే విషయం వాడికి అర్థమయ్యేటట్టుగాను. వీళ్ళు కూడా చాలా వినయాన్ని నటించేస్తారు అక్కడ. మనసులో కసిని అణుచుకుని అయ్యా చెప్పండి అయ్యా ఏం చేయమంటారయ్యా అనే పద్ధతిలోకి వెళ్ళిపోతారు. ఇది రెగ్యులర్గా మన జీవితంలో దొరలే సన్నివేశాలే. కులాన్ని బట్టి గౌరవం ఇవ్వటం, కులాన్ని బట్టి ట్రీట్మెంటు, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి సమాజంలో. మనకు కళ్ళ ముందే జరిగితే మనకి పట్టించుకోవడానికి నిరాకరిస్తాం, కానీ అది జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ కొన్ని మార్పులతో అయినా అది జరుగుతుంది. ఫైనల్గా సార్, ఈ సినిమాని మీరు ఇందాకే చెప్పారు తెలుగులో కొన్ని లోపాలు ఉన్నాయి, అనువాద లోపాలు ఉన్నాయి, దారుణమైనవి కూడా కొన్ని ఉన్నారు. అవును. అయితే డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఈ మూవీని చూస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వీటన్నిటి లోపాలని అధిగమించి అది కన్వే అవుతుంది. అవును. ఫైనల్గా అంటే ఈ సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఆ కరెక్ట్ థ్రెడ్ని ఎట్లా చూడాలి, మనం ఏ మెసేజ్ని కన్వే చేసింది ఎట్లా అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలంటారు? భారతదేశం కుల సమాజము. ఇక్కడ కులపరమైనటువంటి అణచివేత ప్రతి ఏరియాలోనూ ఉంది. ఎక్కడ అంత ఈజీగా ఎవరికి ఏవి దక్కటం లేదు. రిజర్వేషన్ల పేరుతో ఒక ప్రత్యేక వర్గం ఏర్పడింది అని విప్లవ కమ్యూనిస్టులు కూడా ఒక దశలో మాట్లాడారు. అంటే క్రీమీ లేయర్ అంటున్నారు. ఈ క్రీమీ లేయర్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, అది ముదిరి అది ఒక వర్గంగా ఏర్పడింది అనేదాకా ఆర్గ్యుమెంట్లు వెళ్తున్నాయి. అగ్రకుల కమ్యూనిస్టుల దగ్గర నేను 3-4 దగ్గర విన్నాను ఈ మాట. అది ప్రమాదం. రియాలిటీని చూడండి, సమాజాన్ని దర్శించండి. సమాజ దేవత గోల్వాల్కర్ చెప్తాడు ఆయన బంచ్ ఆఫ్ థాట్స్లో, సమాజ దేవత అనేది గ్రామాలలో ఉండును, కాబట్టి గ్రామాలకు వెళ్ళి సమాజ దేవతను దర్శించండి అని రాస్తాడు ఆయన. దాన్ని అడాప్ట్ చేసుకుని సమాజ దేవతను దర్శించడానికి గ్రామాలకు వెళ్తే కులదేవత దర్శనం ఇస్తుంది. దాని ప్రకారం సమాజాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ సినిమా మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లేకపోతే ఇది పేదకి పెద్దకి మధ్య జరిగిన ఘర్షణగా అనుకుంటే మీకు సమాజం అర్థం కాలేదు అనుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ.